హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పే విషయం చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఆధార్ కార్డుకు కానీ, బ్యాంక్ అకౌంట్లకు కానీ, పాన్ కార్డులకు కానీ, ఓటర్ ఐడి కార్డులకు కానీ అన్నిటికీ ఇప్పుడు ఆధార్ కార్డు అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదండి. సో అలాంటప్పుడు ఆధార్ కార్డుకి ఈ 3 విషయాలు గమనించండి. మీ ఆధార్ కార్డును నేను చెప్పే 3 విషయాలు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. మీకే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ఉన్నారో వారందరి కార్డులు తీసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీ ఇంట్లో ఏ ఆధార్ కార్డు ఉంటే అన్నీ ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ 3 విషయాలు లేకపోతే మీ ఆధార్ కార్డు అనేది ఆగిపోతుంది. సో అందుకే నేను చెప్పే విషయం మీరు జాగ్రత్తగా వినండి. మీ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి దాన్ని ఒకసారి రీచెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మొదటిది చూసుకున్నట్లయితే కనుక మీ ఆధార్ కార్డులో కేర్ ఆఫ్ అనే ఆప్షన్ ఉందో లేదో చూసుకోండి. మీ పేరులో కేర్ ఆఫ్ ఉందో లేదో మీ కార్డులో చూసుకున్నట్లయితే ఈ కేర్ ఆఫ్ ముందు అయితే మదర్ ఆఫ్, డాక్టర్ ఆఫ్ అని ముందు ఉంటానిందండి. కానీ ఇప్పుడైతే కేర్ ఆఫ్ అనేది అయితే కేవలం తండ్రి లేదా భర్త అనేది మాత్రమే. అవునండి. రెండోది ఏమిటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఫుల్గా ఉంటుందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. చాలామందికి ఏమిటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇయర్ మాత్రమే ఉంటుందండి, మంత్ అవన్నీ ఉండవండి. కానీ మంత్ ఇయర్ కంపల్సరీగా ఉండాలండి. అది కూడా ఒకసారి మీ ఆధార్ కార్డు తీసుకొని రీచెక్ చేసుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్కు మీ ఫోన్ నెంబర్కు అయితే లింక్ అయ్యి ఉండాలండి. మీ డేటా ఆధార్ కార్డులో ఉండాలి. సో మీ ఫోన్ అప్డేట్ అయ్యింది కనుక అది ఎలాగా ఉంటే మీ ఫోన్లో ఒక యాప్ ఉంటుందండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోండి. అయితే మీకు పథకాలు అనేది వస్తాయండి. మీరు ఒకవేళ కనుక మీరు అప్డేట్ చేసుకోకుంటే మీకు ఈ పథకాలు అనేది వర్తించదండి. ఈ పథకాలకు కూడా సంబంధించి ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలండి. కాబట్టి మీరు ఈ పథకాలకు అర్హులవుతారండి. ఇంకా మీ ఆధార్ కార్డులకు మీరు ఈ కేర్ ఆఫ్ అనేది లేకుంటే మీరు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారండి. ఈ కేర్ ఆఫ్ అనేది మగవారికి కానీ, ఆడవారికి కానీ, చిన్నపిల్లలకు కానీ కేర్ ఆఫ్ అనేది తండ్రి పేరు అనే అర్థం అండి. అది ఎలా ఉందంటే కార్డుకు ఏ రకమైన ఇబ్బంది కూడా లేదండి. అలా కేర్ ఆఫ్ అనే ఆప్షన్ లేకుండా డైరెక్ట్గా మీ పేరు తప్పనిసరిగా ఉంటే గనక అది చాలా ఇబ్బంది అవుతుందండి. మీరు కంపల్సరీగా కేర్ ఆఫ్ అనేది అయితే పెట్టించుకోవాల్సింది ఉంటుందండి. పాన్ కార్డుకు, అకౌంట్కు కానీ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పిఎం విశ్వకర్మ యోజన వచ్చేసిందండి. ఆ పథకానికి కూడా ఇలా ఆధార్ కార్డుకు కంపల్సరీగా కేర్ ఆఫ్ అనేది అయితే ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే కంపల్సరీగా ఉండాలండి. ఈ పథకాన్ని మీరు అర్హులుగా ఉంటారండి. ఈ పథకం ద్వారా వచ్చే డబ్బులు అనేది మీకు పడతాయండి. కాబట్టి ఈ ఆధార్ కార్డు అనేది కరెక్ట్గా చేసుకోండి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.